శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం చాలా శక్తివంతమైనదని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ సుదర్శన చక్రాన్ని శత్రువుల మీద మాత్రమే ప్రయోగించాలి. శత్రువు ఎంత శక్తివంతమైన వారైనా ఈ చక్రం ముందు నిలబడలేరు. ఒకసారి చేతి నుంచి బయటపడితే శత్రువుని వేటాడి గాని తిరిగి రాదు. సుదర్శన చక్రం దాడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. పరిగెత్తడం ఆపివేసి శ్రీహరిని శరణు వేడితే ఆగిపోతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణం ప్రకారం శివుని గురించి మహావిష్ణువు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని శ్రీహరి కోరడంతో పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని అందించాడు. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడి చేతి చూపుడు వేలికి సుదర్శన చక్రం ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.